అనుదిన కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము మానవులందరూ పాపులే. రోమిలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యము వినే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మానవులందరూ పాపులే అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి కీర్తనలు 58వ కీర్తన 3వ వచనం కూడా మనం చదువుకున్నాం. 58వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 3వ వచనం 58 3వ వచనం కూడా మనం గమనించినట్లయితే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. వీరు పుట్టుకతోనే అబద్ధములాడుచు తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. అంతేకాదు, వీరు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిన వారుగా మనం చూస్తుంటున్నాం. దావీదు చెప్తున్నాడు. దావీదు మనం గమనించినట్లయితే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు అని చెప్పి చూస్తారు. అవును, విపరీత బుద్ధి భయంకరమైనటువంటి స్థితి. ఏ భేదము లేదు, రంగు భేదము లేదు, కుల భేదము లేదు, జాతి భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు. సర్వలోక మానవాళి అందరూ కూడా పాపము చేసి ఉంటుండగా ఆ పాపము నుండి తప్పించడానికి పరమదేవుడైనటువంటి ఆయన పరమ నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన రక్తం కార్చాడు. ఏ భేదము లేదు. మానవులు భేదం పెట్టుకుంటున్నారు. ఆ భేదము ఈ భేదము అని చెప్పేసి. నీకు ఈ లోకంలో ఎటువంటి భేదాలు లేవు. ఆయన అందరినీ మానవుల్ని మంచివారినిగా చేశాడు. ఒక హృదయం కలిగిన వారిగా చేశారు. ఈ లోకంలోనే అనేక మంది ఆ భేదాలు పెట్టుకొని ఉంటుండగా చూస్తుంటున్నాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అంటే ఆయన నామ ఘనత కొరకై, ఆయన స్తుతించాలని, ఆయన పూజించాలని, ఆయన నమస్కరించాలని, ఆయన గణపరచాలని, ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని హెచ్చించి పూజించవలసిన వారుగా ఉండాలని చూశాడు. అయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 51:5 కూడా చూస్తే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని చెప్పి చూస్తుంటున్నాను. అవును, అక్కడేమో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారని చూస్తుంటున్నాను. ఇక్కడేమో నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు కానీ విచారులారా, ఈ లోక స్నేహము వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగొని మనం చూస్తుంటున్నాం. యాకోబు పత్రిక 4:4 మనం చూస్తాం. అవును, శత్రువులను ప్రేమించాడు, విచారణను ప్రేమించాడు, అనేక రకరకాలుగా ఆయనకు లోపడకుండా ఆయన్ని ఇబ్బంది కలిగించేవాడిని కూడా ఆయన ప్రేమించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
నన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన పాపములు ఎటువంటి అంటే శరీర కార్యములు అక్కడ స్పష్టంగా రాశాడు కదా. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, గ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారంగా ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పచ్చు. స్పష్టంగా వ్రాసిచ్చాడు. మానవుడు భేదం పెట్టుకున్నాడు. ఆయన ఏం భేదం పెట్టలేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. శరీర కార్యములు స్పష్టంగా మనకు ఇక్కడ వ్రాసిచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కల వారినైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. కడగబడిన వారు ఎలా ఉండాలో, కడగబడని వారు ఎలా ఉన్నారో చూస్తున్నాం. కడగబడక ముందు అలా ఉన్నారు, కడగబడిన తర్వాత పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఆత్మయందు నిలకడ కలిగి ఆత్మానుసారముగా మనం నడవాలి. ఆత్మ లేని వారు ఎలా ఉన్నారో మనం చూసాం. ఆత్మ కలిగిన వారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఎటువంటి భేదాలు ఉండకూడదు, ఎటువంటి అసూయ ఉండకూడదు, ఎటువంటి కక్షలు ఉండకూడదు, ఎటువంటి ద్వేషం ఉండకూడదు, ఎటువంటి మోసం ఉండకూడదు. దేవుని యందు కడగబడిన వారు, అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను నీతిమంతుడను, మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. నేను యోగ్యుడను, మీరు కూడా యోగ్యులుగా ఉండండి. ఆయన మన పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ప్రాణము పెట్టి ఆయన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసి విమోచుకుని బట్టి ఆయన మనం స్తుతించాలి. అక్కడ చూస్తే క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎలా ఉండాలి అంటే భయము భక్తి కలిగి ఆత్మతో ఆయన సత్యముతో ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనై ఉన్న
లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు పరిమళ వాసనగా ఉండాలని, యథార్థమైన హృదయం కలిగి ఉండాలని, ఏ భేదములు లేకుండా ఉండాలని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారు ఆత్మ తీవ్రత కలిగి ఆయన రక్తంలో కడగబడిన వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా అంటే ఎటువంటి కలంకము లేని వారుగా ఉండి ఆయన నామమును గణపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-11 వచనాలు చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురారతను, దురాశను, గ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటాయని సున్నతి పొందుక ఉండుటాయని భేదము లేదు. పరదేశీ అని సిదియనుని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు ఈయన నమ్మకమైన వాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. మానవుడు భేదములు పెట్టుకొని భేదములు కలిగిస్తూ మరి కుటుంబాల్లో, సంఘాల్లో భేదాలు కలిగిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. మనము ప్రభువుని ఎరిగిన వంటి వారం ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధులంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగి ఆయన సేవించే వారిమిగా, ఆయన పూజించే వారిమిగా, ఆయన గణపరిచే వారిమిగా మనం ఉండాలి. దేవుడు ఈ కొద్ది లేఖనాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చునని మీ మాటలు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఉదయకాల వేళలో తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి మేము, నీ రక్తంలో కడగబడినటువంటి మేము నాయన విశ్వాసంలో స్థిరత కలిగి, నమ్మకము కలిగి, యథార్థమైన హృదయం కలిగి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.